ముందాగి వీళ్ళ మనిషి వెళ్ళి బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి హైదరాబాద్ బస్సు దగ్గర హైదరాబాద్ బస్సు బయట ఉంది వచ్చేయండి అని ఇట్లా పిలిచేవాడు. తర్వాత సెకండ్ ఫేజ్ లో బస్సే లోపలికి వచ్చేయండి బిగించేసి ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి వచ్చేసి ఎక్కించుకుని వెళ్ళిపోవడం బిగించేసి ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్లు చూస్తా కూర్చునేవాళ్ళు. ఆ స్టేజీలో వాళ్ళు ఎదురు తిరిగితే వీళ్ళేమో కొంచెం 4-5 రౌడీజంగా ఉండేవాళ్ళు, కొట్టుకోవడాలు ఇట్లాంటివి జరిగాయి. అప్పుడు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని చంద్రబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ సంఘాలు పెట్టి మమ్మల్ని అందరినీ కూడా సహాయం అడిగితే ఇట్లాగా మేము కూడా బస్ స్టాండ్ల దగ్గర కాపలాగా వేసిన వాళ్ళం ఈ ఆర్టీసీ పరిరక్షణ సంఘాలతో. పోలీసు, ఆర్టీసీ యూనియన్ ప్రతి ఒక్క యూనియన్ నుంచి ఒకళ్ళు, అట్లాగే కమ్యూనిస్టు సంఘాలు, వాళ్ళ తరపున మీడియాగా మేము కవర్ చేయడానికి అట్లాగే అందరం కూర్చుని కవర్ చేసినవి చాలా ఉన్నాయి. రాత్రిపూట్ల 11-12 వస్తాయి బస్సులన్నీ. బస్ స్టాండ్ కి దగ్గరలో ఆపకూడదు అన్నది ప్రభుత్వం రూలు. ఇదే చంద్రబాబు గారు ఆ రూల్ పెడతారు, బస్ స్టాండ్ కి ముందు ఆపకుండా వెనక ఆపుతారు. ఇప్పుడు విజయవాడ బస్ స్టాండ్ చూడండి, హైవే మీద అయితే వరకు ఆపారు, అది తీసేసి ఇప్పుడు ఇప్పుడు అక్కడ హైవే మీదే ఆపుతున్నాడు, బయటే ఏం ప్రాబ్లం లేదు. బస్ స్టాండ్ అని చెప్పి ఆపుతున్నాడు, ఈ రోడ్డు మీద ఆపుతున్నారు. అసలు ఆ టూరిస్ట్ బస్సు అదేం పర్మిషను, టూరిస్ట్ బస్సు అని ఉంటది. అంటే టూరిస్ట్ అనేది ఏంటి, 10 మందినో 25 మందో మేమందరం కలిసి సోన్సో ఊరు వెళ్ళాలా, మధుర వెళ్ళాలా, కృష్ణ వెళ్ళాలి, సోన్సో అని చెప్తే అక్కడికి తీసుకెళ్లి అక్కడ ఉంచి వాళ్ళ స్నానాలు అయ్యాక మళ్ళీ తీసుకొచ్చా ఇది పర్మిట్ అది. కానీ స్టేజ్ క్యారియర్లుగా ఆన్లైన్ లో టికెట్లు అమ్ముకుంటున్నారు. దాన్ని చూడడానికి మళ్ళీ రెడ్ బస్సు లాంటి యాప్లు వచ్చినాయి. మరి అయినా కూడా ఈ ప్రభుత్వాలకి నిద్రపోతుంటే నిద్ర కాదు.